ప్రతి పదానికి అర్థం చెప్పి గణేష పంచరత్నం ఆంగ్లంలో ముద్రించిన కాగితాలు పంచాను. నా దృష్టంతా మాత్రం సీనియర్ స్టూడెంట్ వైదేహి మీదే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మసులుకునే వైదేహి క్లాసుకి వచ్చినప్పటి నుండి ముభావంగా దిగులుగా ఉండడం గమనించాను. క్లాస్ అయ్యాక 5 నిమిషాలు ఉండమని ఆ అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. క్లాస్ ముగిసి మిగతా అందరూ వెళ్ళాక వైదేహి నేను మిగిలాము. నాతో స్నేహంగా మెలిగే వైదేహిని తన ముభావానికి కారణమేమిటని అడిగాను. కాసేపు మౌనం, కాసేపు దుఃఖంగా సాగింది ఆమె పరిస్థితి. వైదేహి చెప్పిన దాన్ని బట్టి ఆమె తల్లిదండ్రులు విడిపోయారని, తల్లి విడిగా వేరే ఫ్లాట్లో ఉంటుందని, మూత్రపిండాల వ్యాధితో క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యం గురించి ఆ అమ్మాయికి ఆందోళనగా ఉందని అర్థమైంది. అదే సమయంలో తన స్నేహితుడు వరుణ్తో మనస్పర్ధల కారణంగా తాను తీవ్ర మనస్తాపానికి లోనైందని కూడా నాకు అర్థమైంది.